హాయ్ మా పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనము థర్డ్ క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్ బుక్ సెమిస్టర్ 1లో ఫస్ట్ లెసన్ అయితే మనకి జరిగిపోయింది. దానికి సంబంధించినటువంటి వర్క్షీట్ కూడా చేసేయాలి కదా. ఏంటమ్మా ఫస్ట్ లెసన్? లెట్స్ రీకాల్ గుర్తుకి తెచ్చుకుందాం. వర్క్షీట్ చేసేస్తామా? ఓకే, వర్క్షీట్ 1 ఇక్కడ చూడండి. వర్క్షీట్ 1లో ఏముంది? సబ్ టాపిక్ కౌంటింగ్ ఆఫ్ నెంబర్స్, వస్తువులను లెక్కించుట. ఇక్కడ మనకి నెంబర్స్లో ఇచ్చాడు, వాటిని కౌంట్ చేసి పక్కన వేసేయడం. ఫస్ట్ 3, తర్వాత 6, 9, 13, 23, 33, 50. ఓకేనమ్మా. నెక్స్ట్ 2, కలర్ ద నెంబర్ కార్డ్ సూటబుల్ టు గివెన్ నెంబర్. ఇక్కడ ఎంత నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్కి మాత్రమే ఇక్కడ మనం కలరింగ్ అనేది చేయాలి. ఇక్కడ ఓన్లీ 10 కదా, కాబట్టి 10కి ఒక్కటే కలరింగ్ చేస్తాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 20, కాబట్టి 2 బాక్సెస్కి ఫుల్గా కలరింగ్ చేస్తాం. తర్వాత 50 కాబట్టి 1, 2, 3, 4, 5 బాక్సెస్ కలరింగ్ చేసినాం. నెక్స్ట్ 40 కాబట్టి 4 బాక్సెస్కి కలరింగ్ చేయాలన్నమాట. ఓకేనా? అది నీట్గా బాక్స్లో ఫుల్గా చేసేయండి. నెక్స్ట్ వర్క్షీట్ 2, సబ్ టాపిక్ రైటింగ్ నెంబర్స్ ఫ్రమ్ వర్డ్స్ టు న్యూమరల్స్. వర్డ్స్ నుంచి న్యూమరల్ రాయాలి. ఇప్పుడు 7 అని SCVN 7 రాశారు కాబట్టి అక్కడ 7 నెంబర్ వేయాలి. నెక్స్ట్ 14, నెక్స్ట్ 29, 80, 2, 100, 13, 200, 299, 378, 467, 599, 605, 883, 951 నెంబర్ నేమ్స్ని ఇచ్చారు. మనం నెంబర్స్ని అక్కడ రాసేసేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 3, సబ్ టాపిక్ రైటింగ్ నెంబర్స్ ఫ్రమ్ వర్డ్స్ టు న్యూమరల్స్. ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్, సరైన సమాధానంతో జతపరచండి. ఇప్పుడు 6 ఉంది. 6 ఎక్కడుంది? ఇక్కడుంది. మ్యాచింగ్ చూడండి. 713, 307, 64, 570 ఇలాగా మ్యాచ్ చేసేయడమే, అంతే. నెక్స్ట్ అలాగే 284, అలాగే 291. ఓకేనమ్మా. నెక్స్ట్ సర్కిల్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ఈచ్ లైన్. ద ఫస్ట్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఫస్ట్ లైన్లో మనకి ఏమేమి ఉన్నాయి చూడండి. 290, 47, 6. వీటన్నిటిలో స్మాలెస్ట్ ఏంది? 6, కాబట్టి 6 6 సర్కిల్. సెకండ్ లైన్లో స్మాలెస్ట్ ఏంది? 90. థర్డ్ దాంట్లో 285. ఇలాగ ఏదైతే స్మాలెస్ట్ దానికి చేసేయాలి. డీకి వచ్చేసి ఏంది? 567 అమ్మ. డీకి వచ్చేసి 567 స్మాలెస్ట్. ఈకి 302, ఎఫ్కి 417, జీకి 756, హెచ్కి 116. నెక్స్ట్ వర్క్షీట్ 4, సబ్ టాపిక్ ఆర్డర్ ఆఫ్ ది నంబర్స్, సంఖ్యల వరుస క్రమము. ఇక్కడ చూడండి, రైట్ ద ఆఫ్టర్ నెంబర్స్. ఈజీ. 3 ఆఫ్టర్ 4, 23 ఆఫ్టర్ 24, 47 ఆఫ్టర్ 48, 288 ఆఫ్టర్ 289, 363 ఆఫ్టర్ 364, 499 ఆఫ్టర్ 500. రైట్ ద బిఫోర్ నెంబర్స్, ముందు సంఖ్యలను రాయండి. 20కి బిఫోర్ 19, 309కి బిఫోర్ 308, 600 బిఫోర్ 599. రైట్ ద బిట్వీన్ నెంబర్స్. 8కి 10కి బిట్వీన్ 9, 70కి 72కి బిట్వీన్ 71, అలాగే 399కి 401కి బిఫోర్ 400, 919కి 921కి మధ్యలో 920. ఓకేనా? నెక్స్ట్ వర్క్షీట్ 5, సబ్ టాపిక్ ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ నెంబర్స్. ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 53 ఎట్ రాయొచ్చు? 50 + 3, 71, 70 + 1, 157లో ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి మనకి. 100s ప్లేస్ ఉంది కాబట్టి 100, 10s కాబట్టి 5 10s కాబట్టి 50, 7 1 7. అర్థమవుతుందా? అలాగే 355లో 100 ప్లేస్లో 300, 10స్లో 50, 1స్లో 5, 573లో 500 + 70 + 3. నెక్స్ట్ 500 + 90 + 8, 600 + 40 + 7, 700 + 70, 800. ఇక్కడ చూసారా, 10s ప్లేస్లో ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏం చేసాము? ఓన్లీ 2 zeros పెట్టేశాము. నెక్స్ట్ 1 కాబట్టి ఇక్కడ 1 పెట్టేసాం. నెక్స్ట్ 982, 900 + 80 + 2. నెక్స్ట్ వర్క్షీట్ 6, సబ్ టాపిక్ షార్ట్ అండ్ ఫార్మ్ ఆఫ్ నెంబర్, సంక్షిప్త రూపం. చూడండి, 30 + 1 కలిపితే 31, 40 + 5 45, 400 + 20 + 8 428, 500 ఇక్కడ 10స్లో ఏం లేదు కాబట్టి 9, 509, 647, 674, 852. ఓకేనా?
నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చూడండి మ్యాచింగ్ ఎలాగా 325 ఎలా రాయొచ్చు 300 + 20 + 5 173 100 + 70 + 3 927 900 + 20 + 7 430ని 400 + 30 96ని 90 + 6 ఓకేనా. నెక్స్ట్ వర్క్షీట్ 7 సబ్ టాపిక్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ సహజ విలువ స్థాన విలువ. రైట్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద అండర్లైన్ డిజిట్ ఇన్ ద ఫాలోయింగ్. కింద గీత గీబడినాక యొక్క స్థాన విలువను రాయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి 1 ఏ ప్లేస్లో ఉందమ్మా టెన్స్ ప్లేస్లో ఉంది 10. అలాగే 2 అనేది హండ్రెడ్స్ 5 అనేది టెన్స్ 8 వన్స్ 5 టెన్స్ 50 7 అనేది వన్స్. నెక్స్ట్ కంప్లీట్ ద టేబుల్. ఇక్కడ చూడండి నెంబరు డిజిట్ ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నాం ఫస్ట్ 5 తీసుకున్నాం. ఇందులో 5 అనేది మామూలుగా అది 5 నెంబరు. ఫేస్ వాల్యూ చూడ్డానికి ఏంటది 5 కానీ ప్లేస్ వాల్యూ ఏ ప్లేస్లో ఉంది ఇక్కడ టెన్స్ కాబట్టి 50. అలాగే 6 వచ్చేసి ఏంటి ఒక డిజిట్ ఫేస్ వాల్యూ చూస్తానేది ఏంటి 6 అది వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి దాని వాల్యూ కూడా 6. 845లో 8 అనేది ఒక డిజిట్ అది ఫేస్ వాల్యూ చూడగానే ఏంటది ఫేస్ లాగా మనం ఫేస్ చూస్తే ఏముంటుందో అలాగే దాని ఫేస్ చూస్తే ఆ నెంబర్ ఎంత 8. ప్లేస్ వాల్యూ వచ్చేసి అది ఏ ప్లేస్లో ఉంది 800. అలాగే 4 అది ఒక డిజిట్ దాని ఫేస్ వాల్యూ ఏంటి 4 ఏ ప్లేస్లో ఉంది ఇక్కడ 4 టెన్స్ 40. అలాగే 5 డిజిట్ వచ్చేసి 5 దాని ఫేస్ వాల్యూ ఏంటి 5 ప్లేస్ వచ్చేసి వన్స్ కాబట్టి 5. అర్థమైందా. అలాగే 678లో 6 హండ్రెడ్స్ 7 టెన్స్ 8 వన్స్. 908లో 9 వచ్చేసి హండ్రెడ్స్ 9 హండ్రెడ్స్ అలాగే టెన్స్లో ఏం లేదు కాబట్టి జీరోస్ వన్స్లో 8. వర్క్షీట్ 8 సర్కిల్ ద బిగ్గెస్ట్ నెంబర్ అతిపెద్ద సంఖ్యకు 0 చుట్టండి 1 మీకోసం చేయబడింది. ఇక్కడ చూడండి 3 5లో బిగ్గెస్ట్ ఏంది 5 2 10లో 10 20 30లో 30 100 30లో 100 150 200లో 200 500 678లో 678. సర్కిల్ ద స్మాలెస్ట్ నెంబర్ అతి చిన్న సంఖ్యకు 0 చుట్టండి. అక్కడ బిగ్ నెంబరు ఇక్కడ స్మాల్ నెంబర్. నెక్స్ట్ చూడండి ఏకి 5 బికి 60 సికి 10 డికి 120 ఈకి 156 ఎఫ్కి 500 జీకి 458 హెచ్కి 328. నెక్స్ట్ యూజ్ సూటబుల్ సింబల్స్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కంపేర్ ద నెంబర్స్. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఆ నెంబర్స్లో ఏది స్మాల్ అయినా బిగ్ అయినా చూసుకొని గ్రేటర్ దాన్ లెస్ దాన్ లేదా రెండు ఈక్వల్ అయితే ఈజ్ ఈక్వల్ పెట్టాలి. 5 ఈజ్ గ్రేటర్ దాన్ 2 10 ఈజ్ లెస్ దాన్ 30 48 ఈజ్ లెస్ దాన్ 79 68 ఈజ్ గ్రేటర్ దాన్ 45 100 ఈజ్ గ్రేటర్ దాన్ 90 156 ఈజ్ లెస్ దాన్ 256 628 ఈజ్ ఈక్వల్ టు 628 రెండు సేమ్ కాబట్టి 940 ఈజ్ లెస్ దాన్ 990. ఇక్కడ మీకు కొంతమంది ఈ గ్రేటర్ దాన్ లెస్ దాన్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదమ్మా. మీకు నేను ఒక ట్రిక్ చెప్తాను. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇలా పెట్టినాం ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ మనకి 1 కనపడుతుంది కదా ఇది ఇక్కడ 1 కానీ ఇక్కడ 1 2 కనపడుతున్నాయి. ఇప్పుడు 1 కంటే 2 ఎక్కువ తక్కువ ఎక్కువ కదా కాబట్టి ఇక్కడ 2 సైడ్స్ ఉంటే అది పెద్దది 1 సైడ్ ఉండే చిన్నది. అంటే ఇప్పుడు ఇక్కడ 7 ఇక్కడ 5 ఉందనుకో. ఇప్పుడు చూడండి 7 అనేది పెద్ద నెంబర్ కాబట్టి ఎందుకంటే 2 అనేది 1 కంటే పెద్దదే కాదా కాబట్టి అటు సైడ్ ఆ నెంబర్ని మనము ఆ సింబల్ని ఈ విధంగా పెట్టేసేయాలి. అర్థమవుతుందా. ఏదైతే పెద్దది ఉంటుందో ఆ పక్కకి ఇట్లా 2 సైడ్స్ వచ్చేలాగా పెట్టేస్తే మీకు సింబల్ అనేది తెలిసిపోతుంది కన్ఫ్యూజ్ లేకుండా. అర్థమైందా. కాబట్టి 2 సైడ్స్ ఉండేది పెద్దదాని పక్క పెట్టండి 1 సైడ్ ఉండేది చిన్నదాని పక్క పెట్టండి. అర్థమైందా. నెక్స్ట్ వర్క్షీట్ 9 సబ్ టాపిక్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమం అవరోహణ క్రమం. అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ 5 3 9 3 5 9 అసెండింగ్. డిసెండింగ్ చెప్పండి డిసెండింగ్ చెప్పండి దీనికి చూద్దాం. పెద్ద నుంచి చిన్నకి 9 5 3 అంతే. నెక్స్ట్ 10 40 20 10 20 40 తర్వాత థర్డ్ వన్కి 56 98 156. అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఇది చూడండి పెద్ద నుంచి చిన్నకి 90 40 20 తర్వాత 456 128 80 తర్వాత 386 ఇక్కడ చూడండి 386 ఇక్కడ ఇది డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు ఏంటి పెద్ద నుంచి చిన్నకి కదా కానీ ఇక్కడ చూడండి ఇది ఇక్కడ మిస్టేక్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ టైం రాయాలి. డిసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ టైం రావాలి ఇక్కడ 900 రావాలి తర్వాత 756 రావాలి నెక్స్ట్ టైం రావాలి 386 రావాలి. ఓకేనమ్మా.
నెక్స్ట్ వర్క్షీట్ 9 ఇక్కడ చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇంటూ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. కింది సంఖ్యలను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో రాయండి. ఇక్కడ చూడండి అసెండింగ్ ఆర్డర్లో చిన్న నుంచి పెద్దకి 10, 20, 70, 80. డిసెండింగ్ సేమ్, దీనికి మనం ఏదైతే అసెండింగ్కి రాస్తామో ఈ ఆర్డర్ని రివర్స్లో రాసేస్తే అదే ఇప్పుడు ఇది ఇట్లా పెంచుకుంటా పోతాము. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, తగ్గించుకుంటూ వచ్చేయాలి. అవే అయితే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేయాలి. చూడండి 80, 70, 20, 10. నెక్స్ట్ 128, 546, 763, 999. ఇప్పుడు ఇక్కడ డిసెండింగ్లో ఏంటి 999, 763, 546, 128. అలాగే 42, 156, 794, 864. డిసెండింగ్లో 864, 794, 156, 42. నెక్స్ట్ 30, 115, 236, 694. ఇప్పుడు 694, 236, 115, 30. అర్థమవుతుందా? నెక్స్ట్ వర్క్షీట్ 10. అడిషన్ ఆఫ్ 2 డిజిట్స్ విత్ 1 డిజిట్ నెంబర్. ఇక్కడ 2 డిజిట్ని 1 డిజిట్ నెంబర్కి యాడ్ చేయాలి. 36కి యాడ్ చేస్తే 39, 20కి 8 యాడ్ చేస్తే 28, 51కి 1 యాడ్ చేస్తే 52, 50కి 0 యాడ్ చేస్తే 50, 0కి వాల్యూ లేదు కాబట్టి. 43కి 3 యాడ్ చేస్తే 46, 74కి 4 యాడ్ చేస్తే 78, 81కి 8 యాడ్ చేస్తే 89, 52కి 3 యాడ్ చేస్తే 55, 70కి 6 యాడ్ చేస్తే 76, 85కి 4 యాడ్ చేస్తే 89, 63కి 5 యాడ్ చేస్తే 68, 92కి 7 యాడ్ చేస్తే 99. సర్కిల్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానానికి 0 చుట్టండి. చూడండి 26 + 1 ఏమవుతుంది 27, కాబట్టి దానికి సర్కిల్ చేసేసాం. నెక్స్ట్ అలాగే 42 + 4 46, 70 + 7 77, 97 + 2 99. ఓకేనా? నెక్స్ట్ వర్క్షీట్ 11. అడిషన్ ఆఫ్ 2 డిజిట్స్ విత్ 1 డిజిట్ నెంబర్స్. 2 అంకెల సంఖ్యలతో 1 అంకె సంఖ్య కూడిక. 28 + 2 30, 36 + 8 44, 35 + 9 44, 39 + 1 40, 47 + 4 51, 55 + 5 60, 63 + 8 71, 78 + 9 87, 82 + 6 88. చూడండి డూ ద ఫాలోయింగ్ అండ్ రైట్ ద ఆన్సర్ ఇన్ వర్డ్స్. ఇక్కడ వర్డ్స్లో రాయాలి ఆన్సర్. 56 + 8 ఏమవుతుంది 64, 67 + 5 73. నెక్స్ట్ 32 + 4 36, 73 + 7 80, 89 + 9 98, 21 + 6 27. ఇక్కడ వర్డ్స్లో రాయాలమ్మా. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్. 2 అంకెల సంఖ్యలతో 2 అంకెలు 2 నెంబర్స్. అక్కడ 1 చేసాం అడిషన్, ఇప్పుడు 2. 15 28 43, 26 14 40, 33 18 51, 47 35 82. సెకండ్ 29 29 58, 34 37 71, 48 16 66. ఇవన్నీ మీరు అడిషన్ చేసి వేయండి అమ్మా. 48 32 80, 57 24 81, 68 19 87. నెక్స్ట్ కంప్లీట్ ద టేబుల్. పట్టికని పూరించండి. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇలాంటివి ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసాము. ఎలా చేయాలి, ఇది 38ని 45ని యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. మళ్ళీ 38ని 32ని 38ని సెకండ్ నెంబర్ ఏంటి 38ని 32ని ఈ రెండు యాడ్ చేస్తే ఇక్కడ నెంబర్ వస్తుంది. మళ్ళీ 38ని 56ని యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. ఇప్పుడు 40ని 45, మళ్ళీ 40 ఈ నెంబర్, మళ్ళీ 40 56. అర్థమవుతుందా? నెక్స్ట్ అలాగే 25. ఇక్కడ చూడండి ఈ 25కి 45 యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. మళ్ళీ 25కి 32 యాడ్ చేస్తే ఇది, 25కి 56 యాడ్ చేస్తే ఇది, ఇలా యాడ్ చేస్తే వచ్చే నెంబర్స్ అవన్నమాట. నెక్స్ట్ వర్క్షీట్ 13. సబ్ టాపిక్ అడిషన్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ విత్ 1 డిజిట్ 2 డిజిట్ నెంబర్స్. అడ్డు వరుస పద్ధతిలో కూడిక. ఇక్కడ అడ్డు వరుస మనం ఇంతకుముందు కిందికి చేస్తాం, ఇప్పుడు అడ్డు వరుసలో చేస్తున్నాం. 18 + 1 19, 22 + 2 24, 43 + 3 46, 70 + 5 75. నెక్స్ట్ 25 + 54 79, 31 + 18 49, 44 + 10 54, 50 + 10 60, 43 + 7 50, 58 + 8 66, 67 + 7 74, 69 + 9 78, 34 + 16 15, 47 + 18 65, 49 + 26 75, 51 + 29 80. వర్క్షీట్ 14. సబ్ టాపిక్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఆన్ అడిషన్. కూడికపై రాత లెక్కలు.
Ravi has 5 marbles and Raju had 3 marbles. How many marbles are there in total? చూడండి, ఇప్పుడు రవి హ్యాస్ ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి? రవి దగ్గర 5, రాజు దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి? 3. చాలా ఈజీ, 5 3 యాడ్ చేసేయాలి. 5 3 యాడ్ చేస్తే ఎంత? 8. నెక్స్ట్, ప్యాసింజర్ ఆర్ దేర్ ఇన్ ఏ బస్. నెక్స్ట్, 6 more get on. హౌ మెనీ ప్యాసింజర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ బస్ నౌ? బస్సులో ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు? 9 ఉన్నారు. అక్కడ ఇంగ్లీష్లో ప్యాసింజర్స్ అన్నాడు, తెలుగులో వచ్చింది చూడండి. ఫస్ట్ 9 ఉన్నారు, మళ్ళీ ఎంతమంది వచ్చారు? 6 వచ్చారు. అప్పుడు మనం ఏం చేయాలా? 9కి 6 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 15. నెక్స్ట్, వర్క్షీట్ 14. దెర్ ఆర్ 12 బ్లూ ఫిష్ అండ్ 15 ఆరెంజ్ ఫిష్ ఆర్ ఇన్ ఏ అక్వేరియం. హౌ మెనీ ఫిషెస్ ఆర్ దేర్ ఇన్ టోటల్? ఒక అక్వేరియంలో బ్లూ ఫిషెస్ ఎన్ని ఉన్నాయమ్మా? 12 ఉన్నాయి. ఆరెంజ్ ఫిషెస్ 15 ఉన్నాయి. టోటల్ యాడ్ చేస్తే 27. నెక్స్ట్, అలాగే in a basket there are 24 mangoes, 38 guavas. How many fruits are there in the basket? ఒక బుట్టలో 24 మామిడి పండ్లు, 38 జామ పండ్లు ఉన్నాయి. మొత్తం అంటే యాడ్ చేసుకుంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు మొత్తం ఏం చేయాలి? 24 38 యాడ్ చేస్తే 62. నెక్స్ట్, వర్క్షీట్ 15. ఇక్కడ చూడండి, సబ్ట్రాక్షన్ ఆఫ్ 1 digit నెంబర్ ఫ్రమ్ 2 digit నెంబర్. 2 digit నెంబర్ నుంచి 1 digit నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 35లోంచి 2 పోతే 33, 39లోంచి 6 పోతే 33, 44లోంచి 4 పోతే 40, 46లోంచి 4 పోతే 42, 57లోంచి 5 పోతే 52, 58లోంచి 5 పోతే 53. నెక్స్ట్, డూ ద ఫాలోయింగ్. ఇది కూడా అంతే. 46 minus 4 42, 49 minus 5 54, 65 minus 3 62, 78 minus 5 73, 78 minus 7 71. నెక్స్ట్, సబ్ట్రాక్ట్ ద ఫాలోయింగ్, 1 is done for you. కింది తీసివేతలను చేయండి, ఒకటి మీకోసం చేయబడింది. ఇది మనం ఇంతకుముందు అడిషన్ చేసాం కదా, అలాగే అమ్మా ఈ బాక్స్. మనం ఫస్ట్ ఏం చేయాలి? 56లోంచి 2 తీసేస్తే 54, మళ్ళీ 56లోంచి 3 తీసేయాలి 53, 56లోంచి 4 తీస్తే 52, 56లోంచి 5 తీస్తే 51. అన్నీ అలాగే, ఓకేనా? 67లోంచి 2 తీస్తే 65, 67లోంచి 3 తీస్తే 64, 67లోంచి 4 తీస్తే 63, 67లోంచి 5 తీస్తే 62. ఓకే, అర్థమైందా? ఇది సేమ్ మిగిలినవి కూడా అలాగే. ఏమేమి వచ్చింది? 78కి 76 75 74 73 87 86 85 84. ఇటు సైడ్ కూడా అంతే. 47 46 45 44 35 34 33 32 73 72 71 70 92 91 90 89. వర్క్షీట్ 16. సబ్ట్రాక్షన్ ఆఫ్ 1 digit నెంబర్ ఫ్రమ్ 2 digit నెంబర్. ఇక్కడ చూడండి, 48 minus 9 39, 56 minus 8 48, 62 minus 5 57, 65 minus 8 55, 71 minus 6 65, 65 minus 8 57. Do the following. 22 minus 8 14, 23 minus 5 18, 30 minus 6 24, 44 minus 7 37, 51 minus 3 48, 60 minus 2 58, 67 minus 9 58, 65 minus 9 56, 74 minus 5 69. Next, do the following subtraction of 2 digit number from 2 digit numbers. Do the following subtractions. 40 minus 25 15, 54 minus 17 37, 56 57 minus 28 29, 71 minus 33 38. Next, do the following. 30 minus 24 6, 45 minus 17 28, 53 minus 18 35, 60 minus 15 45, 72 minus 17 55, 72 minus 38 34, 81 minus 14 67, 85 minus 39 46. వర్క్షీట్ 18. వెరిఫై ద ఆన్సర్ బై అడిషన్. జవాబును కూడిక ద్వారా సరిచూడండి. ఇక్కడ చూడండి, 5 ఉంది, 1 ఉంది, 4 ఆన్సర్ ఉంది. ఇది ఎట్లా చూడాలా? 4 1 1 ఉంటే ఇక్కడ 5 వస్తుంది అనమాట. అంటే 5లోంచి 1 పోతే 4. ఇప్పుడు దీన్ని ఎట్లా వెరిఫై చేయొచ్చు? 4కి 5లోంచి 1 పోతే 4 అంటే దాన్ని వెరిఫై ఎట్లా చేయాలి? ఈ 4కి 1 యాడ్ చేస్తే, చూడండి 4కి 1 యాడ్ చేస్తే 5 అలాగనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, 3లోంచి 32లోంచి 10 పోతే 22. దీన్ని ఏం చేసుకోవాలా? 22కి 10 యాడ్ చేస్తే చూడండి 32 వచ్చింది. అర్థమవుతుందా? అలాగే 70లోంచి 61 తీసేశారు. 70లోంచి 61 తీస్తే 9 అన్నారు. అది మనం ఎట్లా వెరిఫై చేయాలా? ఇవి రెండింటిని యాడ్ చేయాలి. చూడండి, 9 61 యాడ్ చేస్తే 70. అలాగే 19 62 యాడ్ చేస్తే
ఏమొస్తుంది 81 వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ దీనికి చూడండి 33కి 53 యాడ్ చేస్తే 86 అర్థమవుతుందా? అలాగే 38కి 49 యాడ్ చేస్తే 87. వర్క్షీట్ 19 సబ్ టాపిక్ వర్డ్ ప్రాబ్లమ్స్. Do the following. A storybook has 68 pages. Out of them, 24 pages are with pictures. How many pages are there without pictures? ఒక కథల పుస్తకంలో 68 పేజీలు ఉన్నాయి. వాటిల్లో 24 పేజీలకి చిత్రాలు ఉన్నాయి, అంటే బొమ్మలు ఉన్నాయి. చిత్రాలు లేనివి ఎన్ని అంటే ఏం చేయాలా? టోటల్లోంచి ఎన్నైతే చిత్రాలు పిక్చర్స్ ఉన్నాయో వాటిని తీసేస్తే లేని వచ్చేస్తాయి. కాబట్టి వాట్ ఈస్ ద ప్రాబ్లం ఏంటి? అసలు ప్రాబ్లంలో మనకి పుస్తకంలో పేజెస్ ఎన్ని ఇచ్చారు? టోటల్ 68. అక్కడ 24 అంటే ఏంటి? 24 ఏంది? విత్ పిక్చర్స్తో ఉండే పేజెస్ 24, అవునా కాదా? నెక్స్ట్ వాట్ డూ వీ ఫైండ్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో మనం అసలు ఏం కనుక్కోవాలి? హౌ మెనీ పేజెస్ వితౌట్ పిక్చర్స్. పిక్చర్స్ లేకుండా ఉండే వాటిని కనుక్కోవడమే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. నెక్స్ట్ హౌ మెనీ ఏ రోజ్ ఫ్లవర్ మర్చెంట్ హ్యాడ్ 60 roses. He sold 28 roses to the school children. How many roses are left with him now? ఆయన ఒక పూల ఆయన దగ్గర 60 ఉన్నాయి రోజెస్, స్కూల్ చిల్డ్రన్కి 28 అమ్మేసినాడు. ఇంకా ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ రోజెస్ విత్ ఏ మర్చెంట్. ఎన్ని నెంబర్ ఆఫ్ రోజెస్ మర్చెంట్ దగ్గర ఉండింది? 60. నెంబర్ ఆఫ్ రోజెస్ హీ సోల్డ్ 28. రిమైనింగ్ కనుక్కోవాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి? అక్కడ ఏ క్యాలిక్యులేషన్? అడిషనా, సబ్ట్రాక్షనా, లేదా డివిజనా, మల్టిప్లికేషనా? సబ్ట్రాక్షన్ చేయాలి. ఏంటి? 60లోంచి 28 సబ్ట్రాక్షన్ చేయాలి. వర్క్షీట్ 19. ఇన్ ఏ టాయ్ షాప్ కాస్ట్ ఆఫ్ అన్ ఏరోప్లేన్ టాయ్ ఈజ్ 75 rupees అండ్ కాస్ట్ ఆఫ్ ఏ కార్ టాయ్ ఈజ్ 45 rupees. ఫైండ్ విచ్ టాయ్ ఈజ్ మోర్ కాస్ట్లీ బై హౌ మచ్. ఇక్కడ ఒక టాయ్ షాప్లో ఏరోప్లేన్ 75 rupees ఉంది, కార్ వచ్చేసి 45 ఉంది. ఏది ఎక్కువ కాస్ట్ అన్నాడు. ఇక్కడ క్వశ్చన్లో చూడండి, కాస్ట్ ఆఫ్ ఎన్ ఏరోప్లేన్ టాయ్ ఎంత? 75 rupees. కాస్ట్ ఆఫ్ ఎన్ కార్ టాయ్ 45 rupees. విచ్ ఈజ్ మోర్ కాస్ట్లీ? మనకు తెలుస్తుంది కదా, ఏరోప్లేన్. హౌ మచ్ కాస్ట్? ఎంత కాస్ట్ అంటే మనం ఏం చేయాలి? 75లోంచి 45 సబ్ట్రాక్ట్ చేయాలి. 30 rupees కాస్ట్లియర్ ఏంటి? ఏరోప్లేను కార్ టాయ్ కంటే. నెక్స్ట్ there are 62 peoples in a class. Out of these 34 are boys. How many girls are there in the class? ఒక తరగతిలో 62 మంది విద్యార్థులు ఉంటే ఇందులో 34 మెంబర్స్ బాయ్స్ అంట. ఇంకా గర్ల్స్ ఎంతమంది అంటే ఏం చేయాలి మనం? ఇది కూడా సబ్ట్రాక్షన్. టోటల్ స్టూడెంట్స్ 62, బాయ్స్ 34 కాబట్టి 62 - 34 28. నెక్స్ట్ వర్క్షీట్ 20 సబ్ టాపిక్ రిపీటెడ్ అడిషన్ ఆఫ్ సేమ్ నెంబర్. ఫర్ ఈచ్ మల్టిప్లికేషన్ రైట్ ద అడిషన్ ఫ్యాక్ట్ అండ్ రైట్ ద ఆన్సర్. ప్రతి గుణకారానికి సంకలన వాక్యం రాయండి మరియు జవాబు రాయండి. ఇక్కడ చూడు, 3 × 4 అంటే 4 3s, 5 × 2 అంటే 2s 5, 4 × 10 అంటే 10s 4, 5 × 1 అంటే 5 1s, 3 × 8 అంటే 8 3 times, 5 × 5 అంటే 5 5 times, 7 × 3 అంటే 3 7 times. ఓకేనా? అది వేసినప్పుడు ఏమొస్తుంది? 3 4s are 12, 5 2s are 10, 4 10s are 40, 5 1s are 5, 3 8s are 24, 5 5s are 25, 7 3s are 21. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 3s are అంటే ఏమని? 3లని 2 times వేయాలి కదా. 3లని ఎన్ని టైం వేయాలా? 2 times. అలాగే 4 2s ఎన్ని ఉన్నాయి? 4 2s. 2 4s అంటే ఏమని? 4 + 4. 3 5s 4 4s. అర్థమైందా? ఇది అడిషన్ ప్యాటర్న్, ఇది మల్టిప్లికేషన్ ప్యాటర్న్. నెక్స్ట్ వర్క్షీట్ 21 సబ్ టాపిక్ సింపుల్ మల్టిప్లికేషన్స్. 4 × 0 0, 2 × 4 8, 1 × 0 0, 3 × 1 3, 4 × 1 4, 3 × 5 15, 6 × 0 6. ఇక్కడ 0 జీరోతో ఏది మల్టిప్లై చేసినా 0. 2 × 0 0, 1 × 3 3, 4 × 0 0, 1 × 2 2, 0 × 2 0. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లుక్ అట్ ద పిక్చర్స్. ఇక్కడ మనకి 2 rows ఉన్నాయి. 2 rowsలో ఈచ్ రోలో ఎన్ని బటన్స్ ఉన్నాయి? 3 buttons ఉన్నాయి. 2 groups హ్యాస్ ఈచ్ గ్రూప్ విత్ 3 buttons. అవునా కదా? గ్రూప్స్ వచ్చి 2, ప్రతి గ్రూప్లో 3 buttons ఉన్నాయన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ బటన్స్ అంటే గ్రూప్స్ ప్లస్ బటన్స్ ఇంటూ, అవునా? 3 × 2 6, 3 × 2 6 అనమాట. మొత్తం వచ్చేసి 6 buttons ఉన్నాయి. నెక్స్ట్ సింపుల్ మల్టిప్లికేషన్ వర్డ్ ప్రాబ్లమ్స్. మల్టిప్లికేషన్లో సింపుల్ వర్డ్ ప్రాబ్లమ్స్. 12 × 2 24, 12 × 3 36, 13 × 2 26, 10 × 2 20.
11 into 5 55, 11 into 4 44, 13 into 3 39, 10 into 5 50. 14 into 2 28, 12 into 4 48, 10 into 3 30, 11 into 2 22. Worksheet 22. Do the following. కింది లెక్కలు చేయండి. There are 30 eggs in an carton. How many eggs are there in 2 such cartons? ఒక ట్రేలో 30 ఉంటే 2 ట్రేలలో ఎన్ని ఉంటాయి? అప్పుడు ఏం చేయాలి? దాని మల్టిప్లికేషన్. నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఇన్ ఏ కాటన్. ఒక కార్టన్లో ఎన్ని ఉన్నాయి? 30. అలాంటి 2 అంటే 30 ఇంటూ 2 60 అంతే. నెక్స్ట్ అనిల్ హ్యాస్ 4 పాకెట్స్ ఆఫ్ బిస్కెట్స్. ఇక్కడ చూడండి, అనిల్ దగ్గర ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈచ్ పాకెట్ కంటెంట్ 12. ఈచ్ పాకెట్లో ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. టోటల్ నెంబర్ అంటే ఏంటి? 4 ఇంటూ 12. టోటల్ నెంబర్ చేయాలంటే ఏం చేయాలి? 4 2s 12 4s 48. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సబ్ టాపిక్ వర్క్షీట్ 23లో సబ్ టాపిక్ రిపీటెడ్ సబ్ట్రాక్షన్. ఇక్కడ చూడండి 6 డివైడెడ్ బై 12. దీన్ని ఎట్లా రాయొచ్చు? ఒక్కొక్కటి తగ్గించుకుంటూ పోవాలి. 6 - 2 4, 4 - 2 2, 2 - 2 0. కాబట్టి 6 డివైడెడ్ బై 2 అంటే 3. ఎందుకు? ఇక్కడ 3 టైమ్స్ చేసాం కదా, కాబట్టి 3. నెక్స్ట్ 8 డివైడెడ్ బై 4. 8 - 4 4, 4 - 4 0. అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ చేసాము? ఇక్కడ ఎన్ని టైమ్స్ చేసాం? 2 టైమ్స్ కాబట్టి 2. నెక్స్ట్ 9 డివైడెడ్ బై 3. ఇక్కడ కూడా అంతే. చూడండి 9 డివైడెడ్ బై 3లో 9 - 3 6, 6 - 3 3, 3 - 3 0. ఇక్కడ ఎన్ని టైమ్స్ చేసాం? టోటల్ 3 టైమ్స్ 3. నెక్స్ట్ 12 డివైడెడ్ బై 4. ఇక్కడ చూడండి 12 - 4 8, 8 - 4 4, 4 - 4 0. ఇక్కడ కూడా 3 టైమ్స్ చేసాం 3. అలాగే 15 - 5 10, 10 - 5 5, 5 - 5 0. ఇది కూడా 3. వర్క్షీట్ 24. ఇక్కడ చూడండి, సబ్ టాపిక్ సింపుల్ డివిజన్. 4 డివైడెడ్ బై 2 అంటే ఇక్కడ డివిజన్ 2తో 2 2s 4 కాబట్టి అలాగనమాట. అట్లాగే 6 డివైడెడ్ బై 3. 3ని 6తో 3 2s కదా 6, కాబట్టి ఇక్కడ ఏం చేసినాం? 3 2s 6 అంతే. నెక్స్ట్ 4 6. ఇక్కడ చూడండి 4 1s కదా 4, పోతే ఇక్కడ ఎంత మిగిలింది? రిమైండర్ 2 మిగిలింది. అలాగే 9తో 5 చేసినప్పుడు 5 1s 5 పోతుంది. నెక్స్ట్ 4. అలాగే 6 4. ఇక్కడ మనము ఇలా వేసుకోకూడదు, ఎప్పుడైనా పెద్ద నెంబర్ మధ్యలో ఉండాలి కాబట్టి 4తో 6 చేసినప్పుడు 4 1s 4 పోతే 2. 8 7. ఇది కూడా అంతే. 7 డివైడెడ్ బై 8 అంటే 7 1s 7 పోతే 1 రిమైండర్. 12 డివైడెడ్ బై 8. ఇది కూడా 8 1s 8 పోతే 4. 15 డివైడెడ్ బై 9. 9తో 15 1 టైం పోతే 6 రిమైండర్. వర్క్షీట్ 25. సబ్ టాపిక్ వర్డ్ ప్రాబ్లమ్స్. రమ్య హ్యాస్ 6 pencils with her. She distribute equally to her 3 friends. How many pencils each one will get? రమ్య వద్ద 6 పెన్సిల్ ఉన్నాయి. ఆమె తన 3 స్నేహితులకి వాటిని సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని? అప్పుడు మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి. 6 పెన్సిల్స్ని ఎంతమంది ఫ్రెండ్స్కి పంచింది? 3 మెంబర్స్కి. కాబట్టి 6ని 3తో డివిజన్ చేస్తే ఏమొస్తుంది? 2. అంటే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 2. Jaya divide 8 players into 4 teams equally. How many players will be there in each? ఉండే ప్లేయర్స్ ఎంతమంది? 8. టీమ్స్ ఎన్ని? 4. 4ని 2తో డివిజన్ చేస్తే 4 2s 8. అంటే ఈచ్ టీమ్కి ఎంతమంది ఉన్నారు? 2 మెంబర్స్. నెక్స్ట్ బాలు డివైడ్ 18 balls ఈక్వలీ బిట్వీన్ 2 groups. హౌ మెనీ బాల్స్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ గ్రూప్? ఇక్కడ చూడండి 18 balls-ని 2 గ్రూప్స్కి పెట్టినాడు. అప్పుడు ఒక గ్రూప్లో ఎంతని? 2 ఎన్నిలా 18? 2 9s 18. కాబట్టి 18ని 2తో డివిజన్ చేస్తే 9 అనమాట. అంటే ఏమని? బాల్స్ ఎన్ని వచ్చాయి? 9. నెక్స్ట్ మను హ్యాస్ 32 dolls ఇన్ 4 colors ఈక్వలీ. హౌ మెనీ నెంబర్ ఆఫ్ డాల్స్ ఆర్ దేర్ ఫర్ ఈచ్ కలర్? మను దగ్గర 32 బొమ్మలు ఉన్నాయి, 4 రంగుల్లో సమానంగా ఉన్నాయి. ఆ 32 అనేది 4 కలర్స్లో ఉన్నాయంట. ఒక్కొక్క రంగులో గల బొమ్మలు ఎన్ని అన్నప్పుడు అన్నీ ఈక్వల్ కాబట్టి 4ని 32తో డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? 8. అంటే ఏమని? ఒక్కొక్క కలర్వి 8 ఉన్నట్టు అన్నమాట. నెక్స్ట్ వర్క్షీట్ 26. డివిజన్ ఆఫ్ 2 digit నెంబర్స్ బై 1 digit నెంబర్. ఇక్కడ చూడండి 12ని 3తో డివిజన్ చేస్తే 3 4s 12. 18 3తో 3 6s 18. 2ని 16తో 2 8s 16. నెక్స్ట్ 14 12తో 7s 18ని 2తో 9s 20ని 4తో 5s 32ని 3తో 10s పోతుంది. 30 పోతే 2 రిమైండర్ మిగులుతుంది. అర్థమవుతుందమ్మా? ఓకే, ఆడికి మన ఫస్ట్ లెసన్ వర్క్షీట్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్ చేసేసుకున్నాము. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అమ్మా. నెక్స్ట్ సెకండ్ లెసన్ వర్క్షీట్తో మళ్ళీ కలుస్తాము. ఓకే అమ్మా, బాయ్.